హాయ్ అందరికీ. ఈరోజైతే నార్మల్ రైస్‌తో పలావ్ అయితే చేస్తున్నాము. సో, దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ పలావ్ దినుసులు, బిర్యానీ ఆకు, అలాగే ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర, పుదీనా. ఇక్కడ నేను 2½ గ్లాసెస్ రైస్ అయితే తీసుకున్నాను. సో, ఆ 2½ గ్లాస్ రైసెస్‌ని 2-3 టైమ్స్ వాష్ చేసుకొని, వాటర్ పోసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని, పాన్ పెట్టుకొని, ఆయిల్ వేసుకొని, ఈ ఆయిల్‌లో ఆనియన్ స్లైసెస్ అయితే యాడ్ చేయాలి. ఆనియన్ స్లైసెస్ యాడ్ చేసిన తర్వాత పలావ్ దినుసులు అండ్ బిర్యానీ ఆకు వీటిని ఫ్రై చేయాలండి. మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేస్తూ ఉండాలి. సో ఆనియన్స్ కొంచెం త్వరగా ఫ్రై అవ్వడానికి లిటిల్ మచ్ సాల్ట్ అయితే యాడ్ చేశాను. సో ఇలా ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేశాను. సో గ్రీన్ చిల్లీస్ కూడా కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అనేది గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయే వరకు కూడా వేయించుతూ ఉండాలన్నమాట. సో అలా ఫ్రై అయిన తర్వాత చూసారు కదా. సో ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి. సో ఈ రెసిపీకి ఈ కొత్తిమీర, పుదీనా మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు కారం, పసుపు అండ్ అలాగే సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ధనియా పౌడర్. సో ఈ రైస్కి సో ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని వాటిని కూడా పచ్చి వాసన పోయేంత వరకు వాటిని ఫ్రై చేసి పక్కన నానబెట్టుకున్న ఏవైతే బియ్యం 2½ గ్లాస్ ఆఫ్ రైస్ ఏదైతుందో వాటిని ఇందులో యాడ్ చేసుకోవాలి. సో అలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ ఎలా తీసుకున్నానంటే నేను 1 కప్ రైస్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. సో నేను ఇక్కడ 2½ కప్స్ రైస్కి 5 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. సో వాటర్ పోసిన తర్వాత అందులో ఆ వాటర్లో తగినంత ఉప్పు వేసుకొని పూర్తిగా ఒకసారి అలా కలుపుకొని, అలాగే కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి ఉంచండి. సో బాయిల్ చేయాలి. ఆఫ్టర్ 20-30 మినిట్స్ తర్వాత ఆల్మోస్ట్ 60-70% ఆఫ్ రైస్ అయితే ఉడికిపోయింది. సో అలా ఉడికిపోయింది. ఇంకా నీరు ఉంది. సో నీరు పోవడానికి మళ్ళీ క్లోజ్ చేయాలి. ఆఫ్టర్ 5-10 మినిట్స్ తర్వాత నీరంతా పోయి సో రైస్ అనేది ఇలా పొడి పొడిలాడుతూ ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ వరకు వచ్చేసాము. సో సో ఓకే, ఫైనల్గా రైస్ అయితే రెడీ అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ రైస్ని అయితే మన ప్లేట్లోకి సర్వ్ చేసుకోవచ్చు. అయితే నేను ఇంతకుముందు ఫ్రాన్స్ రెసిపీ అయితే రెడీ చేశాను. సో ఈ పలావ్ రైస్లోకి ఫ్రాన్స్ అయితే రెసిపీ అయితే చాలా బాగుంటుంది. సో ట్రై చేయండి.